హరి ఓం. దివ్యాత్మ స్వరూపులైనటువంటి సాధు పుంగవులకు మరి వేంచేసిన పెద్దలందరికీ కూడా నా యొక్క ప్రణామములు. ఇక్కడికి ఒక నెల కిందట స్వామీజీ వారు కొండగట్టుకు రండి అన్నారు. మనకు కొండగట్టు అంటే తెలియదండి. సరే వారిని మరీ కాస్త పెట్టండి అన్నాం. తర్వాత ఆ నెల వారికి వీలు కాలేదు, పెట్టలేదు. ఈ నెల పెట్టారు. సరే ఏమన్నా కానివ్వండి, వెళ్ళొద్దాము, ఎప్పుడు చూడలేదు అనుకున్నాం. స్వామీజీ వారు చాలా చక్కగా ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేస్తూ ఉంటారు. వారితో మనకు అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. మరి ప్రతి వాళ్ళు కూడా మనం ధర్మంగా ఉన్నప్పుడు మన కర్తవ్యాన్ని చక్కగా నెరవేరుస్తూ ఉన్నప్పుడు లోకమంతా కూడా మన మాట వింటుంది, మన చేతలను గమనిస్తుంది. వారు సాధువులు అవుతారు. కాబట్టి అలాంటి వారు కనీసంగా త్రికరణ శుద్ధిగా సాధుత్వం రావాలి. ఎలాగండి అంటే బుద్ధిరి ఏకం వచస్యేకం మనస్యేకం బుద్ధిరి ఏకం మహాత్మానం వచసన్యత్ బుద్ధిరన్యత్ వచసన్యత్ మనసన్యత్ బుద్ధిరన్యత్ దురాత్మానం అని చెప్పారు. కాబట్టి ఎవరికి వాళ్ళు కూడా ఆత్మ విమర్శ చేసుకోండి, పరిశీలన చేసుకోండి. ఈ వస్త్రాలు వేసుకున్నాము లేదా ఈ వేషధారణ వేసుకున్నాము, ఈ ఆశ్రమంలో గృహస్థాశ్రమం కానీ బ్రహ్మచర్యం కానీ సన్యాసం కానీ వానప్రస్థం కానీ ఉన్నాము. మన మనస్సు ఎలా పోతుంది, మన వాక్యం ఎలా పోతుంది, మన బుద్ధి ఎలా పోతుంది, అది సరిగా లేదనుకోండి, వాళ్ళంతా దురాత్మ. అలా కాదు, మన వాక్కు ఎలా వస్తుంది, మనసు ఎలా వస్తుంది, బుద్ధి ఎలా వస్తుంది, అది చక్కగా ఉంటే మనం ఎక్కడ ఉన్నా ఎవరో ఒకరు ఆశ్రమం ఇస్తారు, వస్త్రాలు ఇస్తారు. దాని గురించి చింతే లేదు, నీ దగ్గరికి అదే వస్తుంది. కాబట్టి మనం ధర్మం కోసమే ఉండి ధర్మజీవనం ఇలాంటి జీవనం గడిపితే మనం కొండలు అడ్డం వచ్చినా కానీ అవి పక్కకు పోతాయి, మనమే ముందుకెళ్ళొచ్చు. ఫెయిత్ వర్క్ వండర్స్ అన్నారు. జై శ్రీరామ్. నమ్మకము అనేది కొండలను కూడా తొలగింపజేస్తుంది. కాబట్టి అలాగా చక్కటి సద్గురువు దగ్గర శిక్షణ పొంది ఆశ్రమ జీవితం గడిపిన వాళ్ళు మాత్రమే నిజమైన ఆధ్యాత్మిక సాధకులు అవుతారు. అట్లా కాని వారు ఎవరు సాధకులు కారు, సాధువులు కారు. ఇహలోకానికి పనికిరారు, పరలోకానికి కూడా పనికిరారు. కాబట్టి మీ అందరికీ కూడా ఆ భగవంతుడు సద్గురువు అలాంటి మంచి మార్గాన్ని ఇచ్చి మనల్ని ఈ ధర్మకార్యంలో ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుకుంటూ హరి ఓం తత్వం.